హలో అండి. నమస్తే. ఈరోజైతే ఎండు రొయ్యలతో రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా నేను చూపిస్తున్న విధంగా చేస్తే అస్సలు స్మెల్ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ పై రొట్టె పెంక పెట్టుకొని వేడయ్యాక ఎండు రొయ్యలు వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి. తర్వాత గోరువెచ్చటి ఉప్పు నీటిలో ఒక 1 మినిట్ వేసి పెట్టుకోవాలి. రొయ్యలకి ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే మంచిగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ పై మందపాటి బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆజీరా, ఒక పచ్చిమిర్చి, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి 2 to 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక నీళ్లు పిండేసుకున్న రొయ్యలను వేసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత సరిపడ కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసి లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే రొయ్యల కూర 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.